ఇచ్చినారు మా ప్రభావ. మేము సుఖముగా ఉన్న వారి కొరకే కాదు, కష్టాల్లో ఉన్న వారి కొరకు, ముఖ్యంగా నీట్ రాసినటువంటి 15 నుంచి 20 లక్షల మంది విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి భవిష్యత్తు, వారి ఆశలు, వారి కష్టము, వారి డబ్బులు అన్నీ వృధా అయినటువంటి పరిస్థితిని బట్టి మీ పాదాల దగ్గర అడుగుతున్నామయ్యా మా ప్రభావ. మరి మేము బాధపడుతున్నాం, మా పిల్లలకు జరిగితే ఎట్లనో మా పిల్లలు కూడా మా పిల్లలే మా ప్రభావ. జ్ఞాపకం చేసుకొని మరి న్యాయం జరిగించమని అడుగుతున్నాం. న్యాయము అనుగ్రహించని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఐక్యంగా ఇంతమందిని కూడిన కేవలం ప్రార్థన చేయడానికి, ప్రార్థన బలమును నమ్మి జ్ఞాపకం చేసుకున్నాం. వాంచు గారిని, అదేవిధంగా అభిజిత్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభావ వారి యొక్క టీం అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి సపోర్ట్ చేస్తున్న వారు ఉన్నారు, వారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ న్యాయం తెలిసిన దేవుడు నీవే. సమస్తం కూడా గమనించి మీరు న్యాయం పిల్లలకు జరిగించమని ఈ వివోసియు ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఇక ముందు కూడా వారి పౌరులకు తాము ఇష్టం వచ్చిన మతం తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛ పైనే మేము మరొకసారి కలుసుకోబోతున్నాం. మమ్మల్ని నడిపించి బలపరచమని వివోసియు ప్రత్యేకంగా టీం అంతటిని ఆశీర్వదించి కష్టపడ్డ ప్రతి బిడ్డను మీరు దీవించండి. రాజ్ కుమార్ వారి బృందం అంతటి బట్టి నీకు వందనాలు. ఆ టీం అందరూ కూడా సంతోషంగా ముందే వచ్చి పాల్గొనే విధానం బట్టి వందనాలు తెలుస్తున్నాం. అదేవిధంగా స్వరూపం, ఎస్టేర్ మరి వారి టీం అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. రాధక్కకు సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరు వారందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. మమ్మల్ని అందరినీ ఐక్యతతో మీ కృపలో వాడుకొని నడిపించున్నాం. మరి సుధీరను, అదే భాస్కర్ గారిని, భాస్కర్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్న పెద్దలందరినీ, పాస్టర్స్ మీరు బలపరచండి, దీవించండి. ఐక్యతలో ఎప్పుడు మేము ఒక్క మనసు, ఒక ఆలోచన, ఒకే మాట మేము మాట్లాడుకుంటూ ఒకరినొకరు ప్రేమిస్తూ అర్థం చేసుకుంటూ ముందు కొనసాగుతూ కృపణాలు రోజు నడిపించమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కృప, ఆయన కాపుదల సదాకాలం మనందరికీ తోడే నడిపించను గాక. ఆమేన్. ఇద్దరు వాడకుండా ఇద్దరు వాడకుండా తీసుకోండి. స్వరూపంత లాంగ్ పోయినా దూరం పోయినా ఓకేనా? వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ, వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ, ఇండియన్ క్రైస్తవుల ఐక్య. నెక్స్ట్ అందరు రావాలి.